ప్రతి నెల అప్పుల కిస్తీలకి 6,000 కోట్లు సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం. ఇది కేసీఆర్ పాపం, ఇది కేసీఆర్ చేసినటువంటి పాపం. ఇక ముసలికాన్ని ఇది ఆలోస్తున్నాడు, నేను అంత ఓడిచినా, నేను ఇది ఓడిచినా, నేను అది ఓడిచినా. ఈ అష్టదళితుడు ఎక్కడ మోతాడో తెలంగాణ ఉద్యమం చేసినా అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి పెద్ద మంచాన్ని అధికారంలో పెట్టి ముఖ్యమంత్రి చేస్తే ఈ దళితుడు అత్యంత కుంభకారం లేక మొదలై దేశం మీద చూస్తే మనిషి చూస్తే పీనిక లేక ఉంటాడు, చేసేదేమో రాక్షసం పనులు చేసి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఆగం చేసినటువంటి దుర్మార్గునిగా తయారయ్యాడు. ఎక్కడ దొరికిర్రా మీరంతా? రోజుకు యావరేజ్గా 207 కోట్లు చెల్లించట. ఇంకా ఏడ పనులు చేస్తుంది ఈ ప్రభుత్వం? ఇలాంటి కార్యక్రమాలు ఉండగా 207 కోట్లు రోజు కడితే ఏడ రాష్ట్రం ముందరికి పోతుంది? ఇంకా ఆయన ముక్కాయన వచ్చి ఏమో మాట్లాడుతున్నాడు పెద్ద మీటింగ్లు పెట్టి, నేను కట్టలు కట్టినా మొత్తము చాలా కట్టలు కడితే పచ్చడి పట్టి ఇరిగిపోతున్నాయని చెప్తున్నాడు. సిగ్గుదాపిన సన్నాసారు. ఇంకా బతికేందుగా మీరు పార్టీని వదిలిపెట్టి అక్కడ దావురు ఎక్కడ పోయి ఎవరు నడుపుకుంటాడు మిమ్మల్ని ఆ పార్టీని? ఈ 4 నెలల్లో కొత్తగా 17,618 కోట్ల అప్పు తెచ్చిరు. ఎందుకు తీయకపోతే రోజు 200 కోట్ల అప్పయ్యేగా 6,000 కోట్లు నెలకు చెల్లించినాక ఏముంటుంది అంటున్నా? నెలకు 6,000 కోట్లు అయినాక 5 నెలల 5 30 కోట్లు. ఇప్పుడు 17,000 అంటారు కదా, 30,000 కోట్ల 6,000 కోట్లు అంటే ఎన్నైతే 6 మూల 18. ఇక నీకేముండదు 18,000 కోట్ల అప్పులకే వాయ్, అప్పులు కట్టనికనే వాయ్, ఇంక నీకు వచ్చే లాభం ఏంది అంటున్నా. ఇప్పుడు 6,000 కోట్లు ప్రతి నెల 5 6 30, నీకేముంది అంటున్నా? 30,000 కోట్లు అప్పులకే పోయింది. గత సర్కారు అప్పులకు వడ్డీకి కిస్తీలకు 25,911 కోట్లు చెల్లింపైందంట. ఇది వచ్చింది గొర్రె. ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. ఇది కేసీఆర్ పాపం కాదా అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. రేపు మళ్ళీ ఓట్లకు సిగ్గు లేకుండా అదొస్తలేదు ఇదొస్తలేదు, నేను అది చేసినా నన్ను గెలిపిరని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది సిగ్గులేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, రైతు బంధు ఏమయ్యా కేసీఆర్, ఈసారి గెలిస్తే కేసీఆర్ కూడా ఏ పోరా బాబు, ఈ రాష్ట్రం అంతా ఘోరంగా దిగజారిపోయింది. ఈసారి కేసీఆర్ గెలిస్తే రైతు బంధు మొత్తం పోతా ఉండే. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా కరెంట్ ఇస్తుంది. ఇప్పుడు పేదవాళ్ళకి 5 ఎకరాల వరకు రైతు బంధు కూడా ఇచ్చేసింది. చాలా పకడ్బందీగా చేసుకుంటా ఉంది పనులన్నీ. రాష్ట్ర ఆదాయంలో శివభాగం అప్పు జీతాల చెల్లింపులకే పోతున్నది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కిస్తీలు వడ్డీలకే యావరేజ్గా రోజుకు 207 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో స్కీములకు ఇతరత్ర వాటికి నిధుల సర్దుబాటుకు ప్రస్తుత సర్కారు తిప్పలు పడుతుందని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది. నిజమే, ఇది ఒక ఘోరమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది.